హలో గైస్. సో అయితే మనం ఫిజిక్స్‌లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్. చాలా ఈజీ బట్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో మనం ఇక్కడ గ్యారంటీగా ఒక క్వెషన్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మాట. సో అయితే ఇంక మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే సుత్తి లేకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. సో మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసి ఫస్ట్ క్వెషన్ ఏమంటున్నాడంటే విచ్ ఇన్‌స్ట్రుమెంట్ ఎయిడ్స్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ హార్ట్ బీట్. గుండె యొక్క చప్పుడు గుర్తించడంలో సహాయపడే పరికరం ఏది? గుండె నొప్పినైనా సరే ఏదైనా సరే గుర్తించడంలో. సో ఆప్షన్ ఏ స్టెథోస్కోప్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో దీన్ని సాగదీయడం ఎందుకు, ఆప్షన్ ఏ అని అందరికీ తెలుసు, స్టెథోస్కోప్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపించింది కదా, సో దీన్నే స్టెథోస్కోప్ అంటాం. సో ఇది మనకి హార్ట్ బీట్ అనేది చెప్తుందన్నమాట. అయితే జనరల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ సో స్టెథోస్కోప్ ద్వారా హార్ట్ బీట్ని చెక్ చేస్తాం. కానీ హార్ట్ బీట్ అంటే ఏంటి అసలు? హార్ట్ రేట్ అని కూడా అంటారన్నమాట దీన్ని. అంటే ఇక్కడ దీని ద్వారా మనకి ఏంటంటే 1 మినిట్లో సో 1 మినిట్లో హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుంది అని చెప్పడాన్ని మనం హార్ట్ బీట్ అంటాం. సో దీన్నే మనం బీపీఎం అని కూడా అంటాం అన్నమాట. దీన్నే మనం ఏమంటాం? బీపీఎం అని అంటాం అన్నమాట. బీపీఎం అంటే బీట్ పర్ మినిట్, బీట్ పర్ మినిట్ అన్నమాట. ఓకేనా? దీన్ని బీట్ పర్ మినిట్ అంటారు, బీపీఎం అంటారు. అయితే హ్యూమన్స్లో మనం చూసుకున్నట్లయితే హార్ట్ బీట్ రేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలో ఇప్పుడు రిలాక్స్ అయి ఉన్నప్పుడు హార్ట్ బీట్ నార్మల్గా అడల్ట్స్కి 60 to 100 అంటారు. యాక్చువల్గా జనరల్గా చెప్పాలంటే హార్ట్ బీట్ అనేది మనకి నార్మల్ హ్యూమన్స్లో అడల్ట్లో వచ్చేసి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అంటారు, 72 టైమ్స్. ఓకేనా? సో అలాగే అథ్లెట్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అథ్లెట్స్ ఫిట్గా ఉండే పీపుల్కి ఏంటంటే యాక్చువల్గా అథ్లెట్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మాట ఇది ఏంటంటే 40 to 60 ఉంటుందని చెప్తారు. ఓకేనా? సో ఎందుకంటే వాళ్ళ హార్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఆక్సిజన్ లేకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల సో తక్కువ ఆక్సిజన్ అనేది తీసుకుంటారు. ఓకే. అయితే ఇక్కడ అథ్లెట్ అంటే నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను, బట్ ఇంకా తక్కువ ఉండొచ్చు. సో ఎందుకంటే కొంచెం వాళ్ళకి వయసు కూడా పెరిగిన సో ఒక యంగ్ ఏజ్కి వస్తారు కదా. సో నార్మల్ రేటు అండ్ నార్మల్గా ఉండేది ఏంటంటే హార్ట్ బీట్ కొన్నిసార్లు కూడా టెన్షన్ వల్ల హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, హార్ట్ బీట్ అనేది ఎవరికి ఎక్కువ ఉంటుందంటే పుట్టిన పసిపిల్లలకి హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో తర్వాత ఈ సంవత్సరం పిల్లలలోపు ఫస్ట్ మంత్ బేబీకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, తర్వాత 11 నెలల బేబీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇంకా 2 సంవత్సరాలు వచ్చే వరకు, తర్వాత 7-9 సంవత్సరాలు వచ్చే వరకు. సో అలా ఎదుగుతున్న కొలది హార్ట్ బీట్ రేట్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది హార్ట్ బీట్ రేట్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ పరంగా చూసుకున్నట్లయితే థెర్మోమీటర్ మీ అందరికీ తెలుసు కదా. థెర్మోమీటర్ ఏంటండి? టెంపరేచర్, మనకి బాడీ యొక్క టెంపరేచర్ని చూడడానికి మనకి యూజ్ అవుతుందన్నమాట. అంటే మనకి జ్వరం వచ్చిందా లేదా ఇవన్నీ చెప్పడానికి మనకి థెర్మోమీటర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్పైరోమీటర్. సో ఇక్కడ స్పైరోమీటర్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే లంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి లంగ్స్ ఉంటాయి కదా, సో ఈ లంగ్స్ కోసం చెప్పేదాన్నే మనం స్పైరోమీటర్ అంటాం అన్నమాట. ఓకేనా? స్పైరోమీటర్ అంటాం. సో అయితే ఈ స్పైరోమీటర్ అనేది లంగ్స్లోని గాలి ఎంత వెళ్తుంది ఎంత అని చెప్పేదే ఈ స్పైరోమీటర్ అన్నమాట. ఓకేనా? సో అది అయితే ఈ స్పైరోమీటర్ని కూడా మనకి లంగ్స్లో ఎంత ఎయిర్ ఇన్ అవుతుంది, ఎంత ఎయిర్ బయటకు వస్తుంది, సో ఇది మనకి చెప్తుందన్నమాట. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఇది ఇక్కడ నేను రాస్తున్నాను స్పైరోమీటర్ అని. ఓకేనా? అంటే ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఆస్మా అంటారు చూసారా, గాలి చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్పైరోమీటర్ యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ డి వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది బీపీని చెక్ చేస్తుంది అన్నమాట. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఓకేనా? బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి మనకి స్పిగ్మో మానోమీటర్ అంటారు. దీన్ని ఏమంటారు? స్పిగ్మో మానోమీటర్ అంటారు. ఇదే. ఓకేనా? దీన్ని బీపీ చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు బీపీ చెక్ చేసినప్పుడు డాక్టర్ 120 లేదంటే 80 అని చెప్తాడు. ఓకేనా? ఇది స్పిగ్మో మానోమీటర్తో వస్తుందన్నమాట. మానోమీటర్ అని ఎప్పుడైనా ఉంది అంటే దాని అర్థం ప్రెషర్ అండి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మానోమీటర్ అని ఎక్కడైనా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది మనకి ప్రెషర్కి సంబంధించిన వర్డ్ అది. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై ద ఫిజిషియన్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్. రక్తపోటును కొలవడానికి వైద్యులు ఉపయోగించే పరికరం పేరు ఏమిటి అంటున్నాడు. ఆల్రెడీ మనం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం ఆప్షన్లోని. అదేంటి చూడండి, బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే ఏ వర్డ్ ఉంటుందని చెప్పాను, మానోమీటర్ అని ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. సో అయితే ఇక్కడ ఎకోకార్డియోగ్రామ్ అని ఉంది కదా, దీన్ని మనం ఈసీజీ అని అంటారన్నమాట. ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఓకేనా. సో యాక్చువల్గా ఇది ఏంటంటే హార్ట్ నుంచి మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, మనకి హార్ట్ నుండి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తీసుకుంటుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటారన్నమాట. మనకి టీవీలో చూపెడతారు కదా, కీ కీ అని పైకి కిందకి ఆడుతూ ఉంటుంది. సో అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నమాట. సో దీన్ని మనం ఈసీజీ అంటాం. అలాగే స్టెథోస్కోప్ చెప్పాను నేను హార్ట్ బీట్ తెలుసుకోవడానికి. అలాగే స్పైరోమీటర్ అంటే ఏంటి, లంగ్స్కి సంబంధించింది కదా. సో గాలి ఎంత లోపలికి వెళ్ళింది ఎంత బయటకు వెళ్ళింది అని చెప్పడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డస్ నాట్ మ్యాచ్ అని అడుగుతున్నాడు అనమాట. సో క్రింది వాటిలో ఏది సరిపోవట్లేదు, డస్ నాట్ మ్యాచ్ అంటున్నాడు అంటే సరైనది కాదు అని అర్థం. అయితే ఫస్ట్ వన్ చూసినట్లయితే కాంపస్ యూజ్డ్ ఫర్ నావిగేషన్ అండ్ ఇండికేట్స్ నార్త్ సౌత్ డైరెక్షన్. అంతే, అంటే మనం దిక్సూచి వాడుతాం కదా, దిక్సూచి దేనికి వాడతాం, ప్రయాణంలో ఉపయోగించబడుతుంది, ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సైక్లోట్రాన్ మెజర్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్ సైక్లోన్స్ అంటున్నాడు. అసలు సైక్లోట్రాన్ అంటే ఏంటంటే మీకు సైక్లోట్రాన్ కోసం నేను చెప్పాలి. సైక్లోట్రాన్ అనేది ఒక స్మాల్ పార్టికల్ అండి. యాక్చువల్గా ఇది ఒక కాంపాక్ట్ పార్టికల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఒక యాటంలో ఉండే ప్రోటాన్ని బాగా మనకి స్పీడప్ చేస్తుందన్నమాట. ఇది మనకి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో సైక్లోట్రాన్ అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇదే చెప్పాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు సైక్లోట్రాన్ అంటే ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ అని ఇచ్చాడు, కాకపోతే రాంగ్ మ్యాచ్ అండి. ఎందుకంటే సైక్లోట్రాన్ అంటే ఇది ఒక మెషిన్ మాట. ఇది ఏం చేస్తుంది, యాక్సిలరేట్ చేస్తుంది ఒక ఛార్జ్డ్ పార్టికల్. ఇప్పుడు ఛార్జ్డ్ పార్టికల్ అంటే ఎవరున్నారు ఇక్కడ, ప్రోటాన్ ఉంది. సో మనకి యాటంలో సెంటర్ ఆఫ్ ది ఎలిమెంట్ సెంటర్ ఆఫ్ ది పార్టికల్ ఏముంటుంది, ప్రోటాన్ ఉంటుంది. ఈ ప్రోటాన్ ఏదైతే ఉందో ఈ ప్రోటాన్ని ఛార్జ్ చేస్తుంది అన్నమాట. సో స్పీడ్ ఉంటుంది. సో ఏది ఎలా స్పీడప్ చేస్తుంది దీన్ని, పైనుంచి ఏమించో ఎలక్ట్రోమాగ్నెటిక్. సో చూడండి కిందన కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ పెట్టారు కదా. సో ఆ తర్వాత ఈ మధ్యలో చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అంటే సైక్లోట్రాన్ అంటే మనకి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యూజ్ చేస్తుంది అన్నమాట. సైక్లోట్రాన్ అంటే ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేస్తుంది, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేస్తుందన్నమాట. అయితే ఈ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువగా మనకి ఐసోటోప్స్, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్లో మనం చూస్తాము. క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారన్నమాట. సో ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేస్తుంది, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేస్తుంది అన్నమాట. ఇది న్యూక్లియర్ ఫిజిక్స్లో వాడతాం. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడతారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి. ఎందుకంటే ఐసోటోప్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారన్నమాట క్యాన్సర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనేది దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే దీన్నే రేడియేషన్ థెరపీ అని కూడా అంటారన్నమాట. అంటే ఇవి రేడియేటెడ్ ఎలిమెంట్లలో ఉంటాయి. సో దీన్ని రేడియేషన్ థెరపీ అంటారన్నమాట. ఓకేనా, రేడియేషన్ థెరపీ అంటారు. రీసెర్చ్లో కూడా చాలా యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి సైక్లోన్స్ అని చెప్తున్నాడు, కాదు ఇది మనకి ప్రోటాన్కి సంబంధించింది, లేదంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ యాక్టినోమీటర్ మెజర్స్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. ఎస్, ఇక్కడ రైట్ అండి. యాక్టినోమీటర్ అని ఇచ్చాడు కదా, ఇది మనకి సోలార్ రేడియేషన్ ఆర్ యూవీ లైట్ ఇంటెన్సిటీని మెజర్ చేస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి యూవీ రేస్ అనేవి వస్తాయి కదా, సో వాటిని మెజర్ చేస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సరే అవుతుంది. అలాగే ఎలక్ట్రోస్కోప్ డిటెక్ట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకేనా, ఎలక్ట్రోస్కోప్ అనేది ఇక్కడ ఏంటంటే సో మనకి విద్యుత్ ఛార్జ్ ఉనికిని గుర్తిస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి రైట్ ఆన్సరే. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి రాంగ్ మ్యాచ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి చూడండి ఏ ఇన్స్ట్రుమెంట్ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ని, విద్యుత్ ఛార్జ్ ఉందో లేదో గుర్తించేందుకు ఉపయోగించే పరికరం ఏదైనా చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ బి. సో ఎలక్ట్రోస్కోప్ అనేది ఇక్కడ మనకి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఇంకా హోమ్ మీటర్ అన్నారు అనుకోండి. ఇక్కడ ఓమ్ మీటర్ అనేది ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇది మనకి ఓమ్ అనేది ఇలా ఉంటుందన్నమాట సింబల్. ఇది మనకి రెసిస్టెన్స్కి యూజ్ చేస్తారు, ఇది మనకి రెసిస్టెన్స్కి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో మల్టీమీటర్ అని ఇచ్చాడు కదా. సో మల్టీమీటర్ అంటే ఏంటంటే ఇది మల్టీ పేర్లోనే ఉంది, రకరకాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఓకేనా, ఈ మూడిటిని మెజర్ చేస్తుందన్నమాట, వోల్టేజు, కరెంటు, రెసిస్టెన్సు. సో అయితే ఈ మూడిటిని మెజర్ చేసేదాన్ని మనం మల్టీమీటర్ అంటాం. అయితే మీరు ఎలక్ట్రోస్కోప్ అయితే మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఎలక్ట్రోస్కోప్ అంటే ఛార్జ్ని డిటెక్ట్ చేయడంలో పనిచేస్తుందన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఛార్జ్ ఉందా లేదా అని చెప్పడానికి ఎలక్ట్రోస్కోప్ అనేది మనకి యూజ్ అవుతుంది. మల్టీమీటర్ ఏం చేస్తుంది, వోల్టేజు, కరెంటు, రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుందన్నమాట. ఓకేనా, సో అది మాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాంమీటర్ అని ఇచ్చారు కదా, దీన్ని యాంపియర్ మీటర్ అని కూడా అంటారన్నమాట. దీన్ని యాంపియర్ మీటర్ అని కూడా అంటారు. ఓకేనా, ఇది ఫ్లో ఆఫ్ ఛార్జ్ని మెజర్ చేస్తుందన్నమాట. ఓకేనా, నాట్ స్టాటిక్ ఛార్జ్, ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఇక్కడ యాంమీటర్ ఏంటంటే మనకి కరెంట్ ఫ్లో, ఈవెన్ కరెంట్ అంటారన్నమాట. మనం దీన్ని కరెంట్ అంటాం. మళ్ళీ అక్కడ అది వేరు ఇది వేరు మాట. ఇది ఏంటంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్, ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఓకేనా, సో అది అంటే ఇప్పుడు సర్క్యూట్లోని ఎన్ని యాంపియర్లు కరెంటు ఫ్లో అవుతుంది చూడాలి అంటే యాంమీటర్ యూజ్ చేస్తారన్నమాట. ఓమీటర్ అంటే చెప్పాను కదా, రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా, ఒక కరెంట్ వైర్లో, ఒక వైర్లో కానీ బల్బులో కానీ రెసిస్టెన్స్ ఎంత ఉందో చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ డస్ ఏ హైగ్రోమీటర్ మెజర్స్. సో హైగ్రోమీటర్ అనేది దేన్ని మెజర్ చేస్తుంది, వాట్ డస్ ఏ హైగ్రోమీటర్ మెజర్స్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ హీట్, హ్యూమిడిటీ, ఫోర్స్, రేడియేషన్. సో ఉష్ణత, ఆర్ద్రత, బలము, వికీర్ణము. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఆప్షన్ బి అనేది అవుతుంది అనమాట, హ్యూమిడిటీ. హైగ్రోమీటర్ అనేది ఎప్పుడు కూడా మనకి దేన్ని మెజర్ చేస్తుంది అంటే హ్యూమిడిటీని. సో ఓకేనా, హ్యూమిడిటీని మెజర్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీటర్ చూడడానికి మనకి ఎలా ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ మరి మిగతా చూసుకున్నట్లయితే హీట్, టెంపరేచర్, థర్మోమీటర్. ఫోర్స్ గ్యాజ్యూ అంటారు. ఓకేనా, సో తర్వాత రేడియేషన్, అమౌంట్ ఆఫ్. యాక్చువల్గా హీట్కి ఇంకొకటి యూజ్ చేస్తారు, టెంపరేచర్ వేరు మళ్ళీ హీట్ వేరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హీట్ అన్నాడు కదా, అమౌంట్ ఆఫ్ హీట్ని చెప్పడానికి యాక్చువల్గా మనం ఇక్కడ కెలోరీమీటర్ వాడతాం అన్నమాట. ఏం వాడతాం, కెలోరీమీటర్ వాడతాం, కెలోరీమీటర్ వాడతాం. ఓకేనా, సో అది ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, ఏ లైట్ డిటెక్టర్ అపర్చర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో అబద్ధం చెప్పినందుకు గుర్తించే పరికరం అన్నమాట. సో అది ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి పాలిగ్రాఫ్ అన్నమాట. సో పాలిగ్రాఫ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు పాలిగ్రాఫ్ అంటే ఏంటంటే యాక్చువల్గా పాలిగ్రాఫ్ని లైట్ డిటెక్టర్ అని కూడా అంటారన్నమాట. పాలిగ్రాఫ్ని ఏమంటారు, లైట్ డిటెక్టర్. అంటే లైట్ డిటెక్టర్ అంటే సో జనరల్గా ఇది యూజ్ చేస్తారో లేదో నాకు తెలీదు, బట్ మనకి సినిమాల్లో పోలీస్ స్టేషన్లోని ఒక ఖైదీని తీసుకుని వచ్చి క్వశ్చన్లు అడిగినప్పుడు వాడికి బాడీ చుట్టూ ఫింగర్కి, హార్ట్కి, మొత్తం అన్నీ చేతికి మొత్తం అన్నీ చూసి వీళ్ళు ఒక కంప్యూటర్లో హార్ట్ బీటు, తర్వాత నర్వ్స్, తర్వాత వీడు టెన్షన్ పడుతున్నాడా లేదా, ఇవన్నీ హార్ట్ బీట్ రేటు, బ్రీతింగ్ స్పీడు, తర్వాత స్కిన్ యొక్క మాయిశ్చరు, స్వెట్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ చూస్తారన్నమాట. అంటే ఇక్కడ ఉండే పర్సన్ యొక్క మొత్తం స్థితి ఏంటో చెప్పేస్తుంది అది. ఓకేనా, హార్ట్ బీట్, బీపీఎం చెక్ చేస్తారు, తర్వాత బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. సో బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది, తర్వాత బ్రీతింగ్ స్పీడ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో బ్రీతింగ్ స్పీడ్ వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత స్వెట్. ఓకేనా, చెమటలు. ఎప్పుడు ఒకవేళ మనోడు తప్పు చేస్తే మనకు ఆటోమేటిక్గా స్వెట్ వచ్చేస్తుంది, స్కిన్ యొక్క మాయిశ్చర్ చెప్తుంది అన్నమాట. ఓకేనా, ఎవరైనా అబద్ధం ఆడితే వాళ్ళ బాడీ స్లోగా స్ట్రెస్ యొక్క సైన్స్ చూపిస్తుంది. సో ఇది పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ని పాలిగ్రాఫ్ టెస్ట్కి పంపిస్తారన్నమాట, అప్పుడు యూజ్ చేస్తారన్నమాట. ఒకవేళ వాడు ఏమైనా అబద్ధం చెప్తే సో వీటన్నిటి ఆధారంగా అక్కడ ఒక మిషన్ ఉంటుందన్నమాట. ఆ మిషన్ బీప్ అని అరుస్తుంది. మనకి ఆలీగఢ్ చూడండి, బ్రహ్మానందం ఆలీకి చేస్తాడు కదా, సో దాన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ అని అంటారన్నమాట, లేదంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ సో మిగిలిన ఆప్షన్లు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెస్మోగ్రాఫ్. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, సెస్మోగ్రాఫ్ ఇచ్చాడు. సెస్మోగ్రాఫ్ అనేది మనకి ఎర్త్క్వేక్లో యూజ్ చేస్తారండి. సెస్మోగ్రాఫ్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారు, భూకంపాలు అవి వస్తాయి కదా అప్పుడు యూజ్ చేస్తారన్నమాట.
అంటే వచ్చినప్పుడు కాదు, రాకముందే ముందే చెప్పడానికి మనకి భూకంపాలు అయ్యి రికార్డ్ చేస్తుందన్నమాట ఇది. ఓకేనా. జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చిన ఈ సెస్మోగ్రాఫ్ ద్వారా డ్రా చేసి దాని యొక్క ఇంపాక్ట్ ఎంతో తెలుసుకుంటారు. అలాగే బారోగ్రాఫ్ అనేది ఏంటంటే మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కోసం చెప్తుందన్నమాట. ఓకేనా. ఇది మనకి అట్మాస్ఫియరిక్ అంటే అట్మాస్ఫియర్లో ఉండే ప్రెషర్ కోసం చెప్తుంది మనకి. సో బారోగ్రాఫ్ అనేది. ఓకేనా. ఇది వెదర్ ఫోర్కాస్టింగ్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ పొలరిమీటర్ వచ్చేసి ఇది మనకి లైట్ యొక్క పొలరైజేషన్ కోసం చెప్తుంది అన్నమాట. ఓకేనా. లైట్ యొక్క పొలరైజేషన్ని మెజర్ చేస్తుంది. ఓకేనా. సో అది పొలరైజేషన్ అంటారన్నమాట. అంటే పొలరిమీటర్ ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే అంటే ఇది ఒక ప్యూరిటీ సబ్స్టెన్స్ని కనిపెట్టడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు షుగర్ ఉందండి. షుగర్ అనేది మనకి షుగర్ కంటెంట్ అనేది ఫ్రూట్ జ్యూసెస్లో, హనీలోని, సాఫ్ట్ డ్రింక్స్లోని ఎంత ఉందో చెప్పడానికి ఈ పొలరిమీటర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే సబ్స్టెన్స్ అనేది ఎంత ప్యూరు, దాంట్లో షుగర్ ఎంత ఉంది, ఓకేనా, ఆ షుగర్ కంటెంట్ ఎంత ఉందని చెప్పడానికి మనకు యూజ్ అవుతుందన్నమాట పొలరిమీటర్. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో పొలరిమీటర్ యూజ్ చేసి ఇది ప్యూర్ షుగర్ సొల్యూషనా అని టెస్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ అంటున్నాడు. సో విద్యుత్ ప్రవాహం దిశ నిర్దేశించేందుకు యూజ్ చేసే పరికరం ఏది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ గాల్వనోమీటర్. సో గాల్వనోమీటర్ అనేది మనకి ఫ్లో ఆఫ్ అంటే డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. సో ఇక్కడ చూడండి డైరెక్షన్ అంటే దిశ, కరెంట్ యొక్క ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క దిశను చూపించేది మనకి ఏంటి, గాల్వనోమీటర్. అలాగే యామ్మీటర్ వచ్చేసి మనకి కరెంట్ యొక్క వాల్యూని చెప్తుంది. యామ్మీటర్ వచ్చేసి ఏం చెప్తుంది మనకి, కరెంట్ యొక్క వాల్యూని చెప్తుంది. అలాగే రియోస్టాట్, ఈ రియోస్టాట్ అనేది రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ఇది అడ్జస్ట్ ద రెసిస్టెన్స్ని మనకు కావాల్సినంత పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు అలామాట. ఇంకా నెక్స్ట్ వోల్ట్మీటర్ అంటే వోల్టేజ్కి సంబంధించింది, వోల్టేజ్ అన్నమాట. వోల్టేజ్ని మెజర్ చేసేదాన్ని వోల్ట్మీటర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్లీ హై టెంపరేచర్ సచ్ యాజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఫర్నెన్స్ అంటే దాని అర్థం స్టీల్ ప్లాంట్లో వాటిల్లో ఉంటుంది కదండి, ఈ హెవీ హీట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, హెవీ హీట్ లావా ఉంటుంది కదా, లావా అంటే అదే హీట్ చేస్తారు కదా, అలాంటి వాటిని కొలవడానికి మనకి ఇక్కడ ఏమి యూజ్ చేస్తారంటే మనకి జనరల్గా పైరోమీటర్ యూజ్ చేస్తారన్నమాట. ఆప్షన్ బి. అంటే ఈ ఉష్ణాన్ని కొలవడంలో, అత్యధిక ఉష్ణాన్ని కొలవడంలో పైరోమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పైరోమీటర్ అయితే మీరు అనొచ్చు థర్మోమీటర్ ఉంటుంది, కానీ థర్మోమీటర్ అనేది నార్మల్ టెంపరేచర్కి కొలవడానికి, బట్ హయ్యర్ టెంపరేచర్స్ని కొలవడానికి, ఈ అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి మనకి యూజ్ అయ్యేది ఈ పైరోమీటర్ అనమాట. ఓకేనా. సో ఇది మర్చిపోద్దు. యాక్చువల్గా ఈ పైరోమీటర్ చూడడానికి మనకి ఇలా ఉంటుందన్నమాట. సో జనరల్గా ఈ హై టెంపరేచర్, ఇప్పుడు థర్మోమీటర్ నోట్లో పెట్టినట్లు ఇది ఏ నోట్లో పెట్టరండి, ఇది యాక్చువల్గా దేని తాకాల్సిన అవసరం లేదు. పైరోమీటర్ అనేది హై టెంపరేచర్ మెజరింగ్ డివైస్ కాబట్టి ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే సుమారుగా 600 డిగ్రీ సెల్సియస్ నుంచి అంతకు మించి ఈవెన్ అప్ టు 3000 డిగ్రీ సెల్సియస్ వరకు ఇది మనకి టెంపరేచర్ అనేది చెప్తుంది. ఇది ఏ ఆబ్జెక్ట్ని తాకాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఇది ఏం చేస్తుంది అంటే థర్మల్ రేడియేషన్ అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చెప్తుందన్నమాట. అంటే మనకి ఒక హీట్ నుంచి మనకి ఏమొస్తుంది, థర్మల్ రేడియేషన్ అనేది వస్తుందన్నమాట, హయ్యర్ హీటింగ్ ఆబ్జెక్ట్స్ నుంచి. ఈ థర్మల్ రేడియేషన్ వల్లే ఈ యొక్క పైరోమీటర్ అనేది పనిచేస్తుందన్నమాట. ఓకేనా. ఆ వేడి వల్ల అది దాన్ని చెప్తుందన్నమాట. ఓకేనా. ఇది ఎక్కువగా స్టీల్ ఫ్యాక్టరీలో మాల్టన్ ఐరన్ ఉంటుంది కదా, సో అందులో ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట స్టీల్ ప్లాంట్స్లో వాటిల్లోని. నెక్స్ట్ బోలోమీటర్ అంటే ఇది వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియంట్ హీట్ ఎనర్జీస్ ఉంటాయి కదా, లైక్ మైక్రోవేవ్స్, ఇన్ఫ్రావేవ్స్, దాంట్లోని బోలోమీటర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. బోలోమీటర్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఈ స్టార్స్ని డిటెక్ట్ చేయడానికి, ఓకేనా. సో ఇలాంటి వాటిల్లో అన్నమాట. అంటే ఇప్పుడు స్పేస్ టెలిస్కోప్లో బోలోమీటర్ యూజ్ చేసి ఆ స్టార్ యొక్క ఎమిట్ అంటే ఒక ఇన్ఫ్రారెడ్ అని చెప్తారు కదా, సో ఆ స్టార్స్ యొక్క ఆ రేడియేషన్ చెప్పడానికి ఇది యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ యామ్మీటర్ అంటే మీ అందరూ చెప్పాను ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేస్తుందని. అలాగే ఫ్లక్స్ మీటర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నమాట. సో ఇది ఏం కాదు, ఇది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దీనికోసం చెప్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్మెరైన్స్
టు సీ థింగ్స్ అబోవ్ ద సీ లెవెల్ ఆఫ్ ది సీ అంటున్నాడు. సముద్ర మట్టానికి పైగా ఉన్న వస్తువులను చూడడానికి సబ్మెరీన్లో ఉపయోగించే పరికరం ఏదని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ సి పెరిస్కోప్ అవుతుందండి. సో పెరిస్కోప్లో మనకి ఏమవుతుంది అంటే మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ యాంగిల్ కూడా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి 45 degrees యాంగిల్ ఉంటుందన్నమాట. సో సబ్మెరీన్ కిందన సముద్రం లోపల ఉంటే వీళ్ళు ఒక రాడ్ ద్వారా ఒక గొట్టాన్ని పైకి పంపించి ఆ గొట్టం ద్వారా పైన ఏమున్నదో వీళ్ళు చూస్తారన్నమాట. సో దీన్నే మనం పెరిస్కోప్ అంటాం అన్నమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఈ పెరిస్కోప్లో ఉండే యాంగిల్ ఎంత అంటే 45 degrees యాంగిల్ ఉంటుందన్నమాట. ఒక వేలో అరేంజ్ చేస్తారన్నమాట. సో ఆ మిర్రర్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మీకు తెలిసే ఉంటుంది కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ లైట్ మీకు ఇలా ఉంటుంది కదా. సో లైట్ అనేది కాంతి అనేది ఇలా పడితే ప్లేన్ సర్ఫేస్ మీద అది కరెక్ట్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఓకేనా. లైట్ యొక్క కాన్సెప్ట్లో ఉంటుంది మనకి ఇది. సో ఇక్కడ మనకి సబ్మెరీన్స్లో యూజ్ చేసేది ఏంటి, పెరిస్కోప్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటున్నాడు. అంటే వాయుమండల పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఆప్షన్ బి బారోమీటర్. నేను ఇందాకలే చెప్పాను అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలిచేది ఏంటి అంటే బారోమీటర్ అండి. లాక్టోమీటర్ అంటే ఇక్కడ మనకి మిగిలిన ఆప్షన్స్లో లాక్టో అంటే మిల్క్ అండి. సో మిల్క్కి సంబంధించింది ఇది. అలాగే థెర్మో అంటే హీట్ అండి, అంటే హీట్కి సంబంధించింది. థెర్మోమీటర్ టెంపరేచర్కి సంబంధించింది. అలాగే మల్టీమీటర్ అంటే చెప్పాను కదా వోల్టేజు, కరెంటు, అలాగే మనకి ఇంకేంటి రెసిస్టెన్స్. ఈ మూడిటిని కొలిచేదాన్ని మల్టీమీటర్ అంటారు. ఓకేనా. సో అవి మాట. సో ఈ విధంగా నేర్చుకోవాలండి. ఏ క్వశ్చన్ అయినా మనం నేర్చుకున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అండ్ దాని గురించి మనం సబ్జెక్టబుల్గా నేర్చుకోవాలి.